మిమ్మల్ని బూతులు తిట్టినే ఇంటారు. ఎందుకు మీకు షోకా? కల్వకింట్లోకి ఇదేం షోకో? మస్తు తిట్టుంటా నేను బూతులు. అది ఏం ఆనందం వస్తుందా మీకు? అది కుల్లా టైపింగ్ అయింది, ఎంపీలది అయింది, మంత్రులది అయింది. ఇంటి అల్లుడిది అయిందా? వాళ్ళ ఇంటి అల్లుడిది అంటే వాళ్ళ ఇంటి వాళ్ళ మీద కూడా అభద్రతనా వీళ్ళకి? కవిత మొగుడిని కూడా నమ్మరా? టీఆర్ఎస్ వాళ్ళు చేసిరా? చూడు, సిగ్గులు అయితే లేదు. అడుగుడెందుకు? అలా అయ్యాక సిగ్గు లేదు, అలా అన్నకు లేదు. వీణెందుకు పిలిచిర్రు టెలిఫోన్ పోల్ని? ఆయనకేం సంబంధం? సీఎం కాదు ఆయన. ఏ మంత్రి ఉండే? ఇరిగేషన్ ఉండేనా? ఏం సంబంధం ఉండి ఉంటుంది? అవు ఫైనాన్సా? ఈ రేవంత్ కూడా మంచిగా నోటీస్ ఇస్తాడు, బెదిరిస్తాడు, సాయంత్రానికి ప్యాకేజ్ మాట్లాడుకుంటాడు, మళ్ళీ 15 రోజులు అవుతాడు, మళ్ళీ ఇంకో నోటీస్ ఇస్తాడు, మళ్ళీ ప్యాకేజ్ మాట్లాడుకుంటాడు. ఇదే పని ఈయనది కూడా. అన్నీ అయిపోయినాక ప్యాకేజ్ అని అరే మరి పైసలు లేవరా పోయా అని అన్నాక అప్పుడు సిబిఐ కప్పేరు. అది రేవంత్ ఈ స్ట్రాటజీకి అది. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి, బీజేపీ ఎవరు కూడా తిరుగుతారు. మళ్ళీ స్మార్ట్ ఫోన్లే టైప్ అయినారా ఆయన? అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి ఎట్లయితుంది? నిజామాబాద్ని ఇందూరుగా మార్చే పని ఇందూరు ప్రజల చేతుల్లో ఉంది. లాస్ట్ టైం ఆల్మోస్ట్ మార్చిండ్రు. కేవలం 2-3 సీట్లతో పోయింది. ఈసారి 100% పేరు ఇందూరు ప్రజలే మారుస్తారు. దాని గురించి కాంగ్రెస్ వాడు ఏమన్నా మాట్లాడిండా? అధ్యక్షుడు ఏమన్నా ఏమన్నారు? మహేష్ కుమార్ గౌడ్ అడిగిండా? మహేష్ కుమార్ గౌడ్ని అడుగుతా ఉన్నా, మీ అమ్మనాయన నీకు మహేష్ అని ఎందుకు పెట్టిన పేరు?